హలో ఎవ్రీవన్. ఏపీ డిప్లొమో C23 ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు జస్ట్ కంప్లీట్ చేసుకొని ఈసెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఇన్స్టాంట్ సప్లీ కోసం అడుగుతున్నారు. దేర్ హ్యావ్ సమ్ డౌట్స్ ఫర్ దిస్. ఇన్స్టాంట్ సప్లీ ఎలిజిబిలిటీ ఏంటి, ఇన్స్టాంట్ సప్లీ ఎప్పుడు ఉంటుంది, ఎవరికి ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి, ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో నితిన్ ఎడ్యూ హబ్ అని కూడా పేజ్ స్టార్ట్ చేశాను. మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టయితే అక్కడ కూడా అప్డేట్స్ వస్తాయి, కాబట్టి అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎలిజిబిలిటీ కోసం మనం మాట్లాడుకుందాము. ఎవరైతే 2025-2026 అకాడమిక్ ఇయర్లో 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ ఓకే అంటే వాళ్ళ ఫైనల్ ఇయర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో 2025 అండ్ 2026 అకాడమిక్ ఇయర్ అంటే ఈ ఇయర్లో రిలీవింగ్ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఇన్స్టాంట్ సప్లీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఇన్స్టాంట్ సప్లీలో ఏమేం సబ్జెక్ట్స్ రాసుకోవచ్చు అంటే ఓన్లీ 5th సెమిస్టర్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే రాసుకోవాలి, కానీ ఫస్ట్ ఇయర్, థర్డ్, 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి వీలు లేదు, అవి పెట్టరు. ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇయర్ ఎవరైతే రిలీవ్ అయ్యారో వాళ్ళు రాయాలి. అండ్ అలానే ఇన్స్టాంట్ సప్లీలో ఓన్లీ 5th సెమిస్టర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఫస్ట్ ఇయర్ నుండి 4th సెమ్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు వన్స్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి మార్చ్ ఏప్రిల్ 2026 ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చిన 1 వీక్లోని మీకు ఇన్స్టాంట్ సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఫర్ సపోజ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ మనకి 2025లో June 11th నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫర్ ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామినేషన్స్. అండ్ అలానే June 30th నుండి మీకు ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. జూలై ఫస్ట్ వీక్లో మీకు ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ డేట్స్. ఇయర్ కూడా మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ జూన్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చి 3rd or 4th వీక్స్లోని ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ జరిగిపోతుంది. అండ్ ప్యారలల్లీ మీకు ఫస్ట్ ఫేజ్ ఈసెట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్స్ వచ్చే లోపే ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరిగిపోతుంది. సో ఎవరైతే ఇన్స్టాంట్ సప్లీ రాస్తారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఈసెట్ కౌన్సిలింగ్కి కొంచెం ఎలిజిబిలిటీ రావడం కష్టం అయిపోద్ది, ఎందుకంటే ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్స్ రావడం లేట్ అవుతాయి కాబట్టి ఆ లేట్ అయ్యేటప్పటికి ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోతుంది. బట్ ఇయర్ ఎలా జరుగుతుంది అనేది మనకు తెలీదు. ప్రతి క్రైటీరియాని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఈ ఇయర్ మనకి డిప్లొమా రిజల్ట్స్ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ మే ఎండింగ్ లోపే ఇన్స్టాంట్ సప్లీ నోటిఫికేషన్ కూడా వచ్చేసి జూన్లో ఎగ్జామ్స్ అనేవి పెట్టేయచ్చు. బట్ ఎలా అయినప్పటికీ జూన్లో ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఏ డేట్స్లో ఉంటుంది అనేది ఎవరు చెప్పలేము. నేను మీకు ఒక రఫ్ ఐడియా లాస్ట్ ఇయర్ ఇచ్చాను కదా, దాన్ని బట్టి మీరు జూన్లో ఎగ్జామ్స్ ఉంటుంది. ఇన్స్టాంట్ సప్లీ అనేది మ్యాక్సిమం ఫిక్స్ అయిపోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా సబ్జెక్ట్ ఉండిపోతే నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను. ఏం చెప్పాను? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామ్ అంటే 25-26 అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఇయర్ చదివిన స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఏ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే 5th సెమిస్టర్ ఎగ్జామ్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, 4th సెమ్ అవన్నీ రాయడానికి లేదు. అండ్ అలానే ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి వన్స్ డిప్లొమా రిజల్ట్స్ రెగ్యులర్ అండ్ సప్లీ వచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇస్తాడు. నోటిఫికేషన్ ఇచ్చిన 10 to 15 డేస్కి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇయర్ మనకి మేలో రిజల్ట్స్ వస్తే June 1st or 2nd వీక్లో నోటిఫికేషన్ అండ్ ప్యారలల్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అని అనుకుంటున్నాను. సో ఇది న్యూస్ అయితే. డిప్లొమా రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి ఇన్స్టాంట్ అనేది ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నేను అప్డేట్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్.